2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. టైర్ 1 కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని గనక క్రాక్ చేయాలి అంటే, అందులో జాబ్‌ని తీసుకోవాలి అంటే, వాళ్ళు బేసిక్‌గా వేటిపైన ప్రాసెస్‌ని స్టార్ట్ చేయాలంటారు స్కిల్‌లో. ఎలా అప్ స్కిల్ అవ్వాలి అంటారు? సో టైర్ 1 కంపెనీస్ అన్నప్పుడు మనకి మ్యాంగ్ కంపెనీస్ ఉంటాయండి. అంటే ఇదివరకు ఫ్యాంగ్ అనేవాళ్ళం, ఇప్పుడు మ్యాంగ్ అంటున్నాం. ఫేస్బుక్ మెటా అయింది కాబట్టి మెటా, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్ అండ్ దెన్ గూగుల్. సో ఇవన్నీ టైర్ 1 దాంట్లోకి వస్తాయి. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మనకి ఇప్పుడు ఇండియాలో రెడ్ బస్, అబీబస్, జస్పే ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇంకా చాలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. టాప్ ఎంఎన్సి కంపెనీస్, హై ప్యాకేజెస్ ఉంటాయి, లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో. వీటిల్లో కొన్ని జాబ్ రోల్స్ కి, ఫ్రెషర్స్ కి లైక్ అబోవ్ 9 lakhs ప్యాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా టైర్ 1 కేటగిరీలోకి వస్తాయి. సో వీటిని చాలా మంది స్టూడెంట్స్ అబోవ్ 75% ఉన్న వాళ్ళంతా టార్గెట్ చేస్తారు. సో వాటిని టార్గెట్ చేసేటప్పుడు వీళ్ళు జనరల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయితే యూజ్ ఉండదండి. టెక్నాలజీ ఏదైనా ఫుల్ స్టాక్ దాంతో పాటు నేర్చుకున్న దాంతో పాటు దానికన్నా కూడా ఎక్కువగా వీళ్ళకు ఉండాల్సిన స్కిల్ డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. అంత ప్యాకేజ్ వాళ్ళు పే చేస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, ఒక ఫ్రెషర్ రాసిన జనరల్ కోడ్ కాకుండా కంప్లీట్ ఆప్టిమైజ్డ్ కోడ్ రాయగలగాలి. అంటే ఒక 4 LPA 3 LPA పే చేసే వాళ్ళు రాస్తున్న కోడ్కి మీరు రాసే కోడ్కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ ప్రాపర్గా నేర్చుకుంటే కనుక దాంట్లో టైం కాంప్లెక్సిటీ ఎలా యూజ్ చేయాలి అన్నది బాగా తెలుస్తుందండి. అండ్ టైం కాంప్లెక్సిటీ ఇన్ ద సెన్స్, ఒక ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 30 seconds తీసుకుంటే, మీరు ఆ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ టైం కాంప్లెక్సిటీ రిలేటెడ్ థింగ్స్ అప్లై చేస్తే ఇట్ టేక్స్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్, 2-3 seconds లో అయిపోయింది. చాలా డిఫరెన్స్ తీసుకొస్తాయి. అట్లాగే మనం యూజ్ చేసే గూగుల్ మ్యాప్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ర్యాపిడో, స్విగ్గీ బుక్ చేసినప్పుడు అవి ఎక్కడ ఉంది, డిస్టెన్స్ మనకి ఎంత టైంలో వస్తుంది, ఇవన్నీ కూడా అల్గరిథమ్స్ పార్ట్లోనే వస్తాయి అన్నమాట. సో అందుకని వాళ్ళకి హై ప్యాకేజ్. టైర్ 1 కంపెనీస్ అన్ని కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, డిఎస్ఏ మీద. సో అది ఎంత ఇన్ డెప్త్ నేర్చుకుంటే అంత. అది ఆబ్వియస్లీ అది కొంత డిఫికల్ట్ పార్ట్ కూడా. కన్సిస్టెంట్ గా డైలీ 2 hours దానికి పెట్టుకొని టైం కేటాయించి 6 months ప్రాపర్ గా నేర్చుకుంటే గనక అది ఈజీ అయిపోద్ది. అదేమి రాకెట్ సైన్స్ కాదు కదా. చాలా మంది దాని మీద చేస్తున్నారు. సో ప్రాపర్ మెంటర్షిప్ తీసుకొని దాన్ని ప్రాపర్ ప్లాన్ చేసి నేర్చుకుంటే గనక ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎన్ని మంత్స్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సార్? మీరు చెప్పిన ఈ మ్యాంగ్ లాంటి కంపెనీస్ లో వాళ్ళు ఇమ్మీడియట్ జాబ్ ని క్రాక్ చేయాలనుకుంటే ఎంత టైం ని వీళ్ళు స్టూడెంట్ కేటాయించాలి అంటారు? 6 months ప్రాపర్ గా వాళ్ళ స్కిల్ నేర్చుకో. ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకొని కాలేజ్ లో ఉన్నప్పుడే దాని మీద ఫోకస్ చేసి ఉంటే ఈజీ అవుతుంది. లేదు ఇప్పుడు అవ్వాలి, ఇప్పుడు నేను దాని మీద ఫోకస్ చేయాలి, నాకు ఆల్రెడీ ఎలిజిబిలిటీకి 75% అబోవ్ పర్సెంటేజ్ ఉంది అంటే గనక 6 months టైం పడుతుంది. సో మన దగ్గర ఈ కోర్సెస్ ఏవైతే ఉంటూ ఉంటాయో, మ్యాంగ్ లాంటి కంపెనీస్ లో జాబ్ క్రాక్ చేయడానికి ఏదైతే స్కిల్ కావాలో ఇక్కడ మనం అప్ స్కిల్ చేసే అవకాశం ఉంటుంది అంటారా సార్? మన కోర్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇంటిగ్రేటెడ్ ఫుల్ స్టాక్ విత్ ఏఏ అండ్ డిఎస్ఏ, అన్నిట్లోనూ డిఎస్ఏ కవర్ అవుతుంది. మనం ఎవ్రీడే 6 hours కోర్స్ ఉంటుందండి, క్లాస్ ఉంటుంది. 6 hours లో 2 hours టెక్నాలజీ ఉంటుంది. ఏదైతే మీరు పైథాన్ చూజ్ చేసుకుంటారో, జావా చూజ్ చేసుకుంటారో దాని మీద 2 hours డిఎస్ఏ ఉంటుంది. అంటే ప్రతి స్టూడెంట్ కి అది దాని ప్రియారిటీ నేర్పిస్తాం, ఇంపార్టెన్స్ అయింది. అండ్ ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్. అండ్ 1 hour కమ్యూనికేషన్ స్కిల్స్, 1 hour యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది అనమాట. సో 6 hours ఇలా జరుగుతుంది. సో ప్రతి స్టూడెంట్ నేర్చుకుంటాడు కాబట్టి వాళ్ళకి పర్సంటేజ్ క్రైటీరియా ఎలిజిబుల్ వస్తే గనక ఎవరైనా అటెండ్ అవ్వచ్చు దానికి. డెఫినెట్ గా సార్. సో ఎవరైనా సరే కోడ్ జ్ఞాన్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు? అండ్ మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్ గా మన బ్రాంచెస్ కి విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్
వైజాగ్ లో ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ ఉంది. Okay. ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ గర్ల్ స్టూడెంట్స్ Mm. ఉండి గనక వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేయాలి అని థింకింగ్ లో ఉంటే గనక మన విజయవాడ బ్రాంచ్ లో విత్ ఇన్ ద క్యాంపస్ లోనే హాస్టల్ ఉందన్నమాట. డెఫినెట్గా సార్. Yeah.